జర్నలిజం అంటే ఇదే నిజమైన జర్నలిజం. సోదరి సోదరులారా, జర్నలిజం అంటే బ్రోకరిజం కాదు. తూటా లేని తుపాకీ లాంటిది, రక్తం చూడని కత్తి లాంటిది, నేలను చదును చేసే నాగలి లాంటిది. జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు. జర్నలిస్ట్ అంటే అక్షరాల తూటాల్లా చేసుకుని అవినీతి లొసుగులను బయటకు లాగే వేటగాడు. పొలంలో విత్తుని మొలకెందించడానికి రైతు తన శ్రమను ఎలా దారపోస్తాడో, ఒక వార్తను సేకరించడానికి విలేకరి తన సర్వశక్తులు ఉపయోగిస్తాడు. అతనిది బ్రతుకు పోరాటం, ఇతనిది మంచిని బ్రతికించాలి అనే ఆరాటం. జర్నలిజం బ్రతుకు అక్షరాల వెంట పరిగెడుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో తన చుట్టూ ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా తట్టుకొని సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలి అనే తపనతో కనిపించిన ప్రతి దాంట్లో జర్నో కోణాన్ని వెతుక్కుంటాడు. అలా రోజు కామన్ మ్యాన్లా ఆలోచించి జర్నీ మొదలు పెడతాడు జర్నలిస్ట్. ఆ గడియారం ముళ్ళు 1 నుండి 12 వరకు తిరిగితే జర్నలిస్ట్ లోకం చుట్టూ తిరుగుతూ 24 గంటలు అదే ధ్యాసలో బ్రతికేస్తాడు. పేరుకు అతనికి 8 గంటల డ్యూటీయే అయినా నిద్రపోనంత వరకు బుర్ర మాత్రం సమాజం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. భారత్ మాతాకి జై, వందే మాత్రం, జై హింద్. జర్నలిస్టులమని తెలిసేది మన కార్ మీద ఉండే ప్రెస్ స్టిక్కర్లు, ఈ ఐడి కార్డులు కాదు మూర్తి గారు, ఈ బెదిరింపులే. కనీసం ఇలాంటి వార్నింగ్స్ రావడం లేదంటే మనం నిజం మాట్లాడటం మానేసామని అర్థం. న్యూస్ అంటే నిజం సార్, ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడమే జర్నలిజం.